ఈ దినం వాక్య ప్రకటన కొరకు నేనైనా, ఆ ప్రకటన వినుట కొరకు మీరైనా సంతోషంగా, ఆహ్లాదంగా ఈ స్థలంలో మనం కూర్చున్నాము అనంటే, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని చెప్పే తొలి మాట ఏంటంటే, దేవుని భిక్ష. దాని పేరే కురూప. ఇలాంటి నెమ్మదితో కూడిన పరిస్థితులు చాలామంది లేరండి. ఇటీవల కాల సమయంలో ఒక నెల రోజుల క్రితం అనుకుంటా, పేపర్లో, టీవీల్లో, ఫోన్స్లో, రీల్స్లో చాలా భయాన్ని కలిగించే వార్త ఒకటి మీరు చూశారు, నేను చూశాను. అదేంటి అనంటే, మన ఆంధ్రప్రదేశ్లోనే పొరుదుటూరు అనే ఊరిలో ఒక టీచర్ గారు ఉన్నారు. చక్కటి యవ్వన వయసులోకి వచ్చిన బిడ్డున్నాడు. వాడిని దూర ప్రాంతంలో పెట్టి చదివిస్తుంది, అల్లారు ముద్దుగా పెంచింది, అడిగినవన్నీ ఇస్తూ వచ్చింది. అయితే ఒకరోజు ఫోన్ తీసి అమ్మకు ఫోన్ చేసి ఇలాగ అడిగడమ్మా, డబ్బులు అవసరం, పెద్ద మొత్తంలో ఫోన్ పే చేయి అన్నాడు. తల్లి జీవితంలో తొలిసారి వాడు విన్న మాట ఏంటో తెలుసా? డబ్బులు లేవురా. వీడు ఫోన్ పెట్టేశాడు, అమ్మ ఏదన్నా డిస్టర్బెన్స్లో ఉందేమో అని. 2 రోజులు ఆగిన తర్వాత మరలా ఫోన్ చేసి, మమ్మీ సెండ్ మనీ త్రూ ఫోన్పే. రెండోసారి వాడి లైఫ్లో విన్న మాట ఏంటో తెలుసా? డబ్బులు లేవురా. ఈసారి ఆ మాట చెప్పి అమ్మే ఫోన్ పెట్టేసింది. 2 రోజులు ఆగిన తర్వాత వాడు కోపంతో కాలేజీ పర్మిషన్ తీసుకొని ప్రొద్దుటూరు ఇంటికి వచ్చి టీచర్ గారు అయిన వాళ్ళ అమ్మగారిని నిర్దాక్షిణంగా కత్తి తీసుకొని పొడిచి చంపేశాడండి. వాడు చంపి చేసిన పని ఏంటంటే, అమ్మ శవాన్ని వీధిలోకి ఈడ్చి అవతల పారేసి ఇంట్లో కూర్చొని రిమోట్తో టీవీ ఛానల్ మారుస్తూ టీవీ చూస్తా ఉన్నాడు. ఈ వార్త మీలో చాలామంది చూసుంటారు అనుకుంటున్నానండి. ఎందుకు ఈ సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ప్రారంభంలో నీ గృహంలో, నా గృహంలో ఇలాంటి కరుడు గట్టిన కుమారులను లేకుండా, ఉన్న కుమారుల్ని దయగలిగిన హృదయంతో, తల్లిగా తండ్రిగా నీ మాటకు లోబడే కుమారులుగా నీ గృహంలో, నా గృహంలో ఉంచి ఈ రాత్రి సంతోషకరమైన సువర్తమానము వినిపించబడి ఈ స్థలంలోనికి నడిపించబడ్డాము అనంటే, దేవుని భిక్ష, కృప కాకపోతే ఇంకేముంది మీరు చెప్పండి. అందుకే ఇట్ ఈస్ గుడ్ థింగ్ టు ప్రైజ్ ద లార్డ్. యెహోవాను స్తుతించుట మంచిది అని బైబిల్ చెప్తుంది. కనుక ఇలాంటి చెప్పుకుంటూ వెళితే చాలా సంగతులు ఉన్నాయి దేవుని స్తుతించడానికి. భక్తుడు అంటాడు, నా పట్ల నువ్వు జరిగించిన విస్తారం అవి లెక్కించిదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నావు. దెర్ ఈజ్ నో నెంబర్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. గణిత శాస్త్రంలో కూడా నెంబర్ లేదంట దేవుడు చేసిన మేలు లెక్కిద్దామంటే. కనుక దేవుని స్తుతించటం మంచిదండి. ఈ రాత్రి క్లుప్తమైన సందేశం, క్రిస్మస్లో దాగి ఉన్న కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నేను చాలా బిఫోర్ 9:30, 9:30, ఒక హాఫ్ అన్ అవర్లో అన్నీ ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వింటారని ప్రభు పెట్టి నేను మనం చేస్తున్నాను. నౌ ద టైమ్ ఈజ్ 9. 9 అయింది. 9:30 కల్లా ఖచ్చితంగా నేను ముగిస్తాను. మీరు దేవుని వాక్యం వైపే దృష్టి పెడతారని ప్రభు పెరిటి నేను మనం చేస్తున్నాను. నేను కూడా ఒక్క పల్లవి, ఒక చరణం పాటతో దేవుని వాక్యాన్ని ప్రారంభించుతాం. ఒకసారి చేతులు 2 పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే ధరించలేదే ఆయుధం వశమాయి జనుల హృదయా.
పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. అందరూ చప్పులు కొడదాం, పరమాత్ముడైన దేవుని ప్రభువుని స్తుతించుదాం. చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తల వంచి సర్వ లోకము, తల వంచి సర్వ లోకము. పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ బ్రదర్స్. ప్రియులారా, దేవుని వాక్యం మీద మన దృష్టి నిలుపుదాం. ఇక దయతో అటు ఇటు లేచి ఎవరు తిరగరు అని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యం బాధలలో నెమ్మదిచ్చింది, దేవుని వాక్యం బ్రతికించింది, దేవుని వాక్యం జుంటు తినే ధారల కంటే మధురమైనది, దేవుని వాక్యం నిత్యరాజ్యానికి చేర్చేది, దేవుని వాక్యం పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నది. ఆ దేవుని వాక్యమే శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య ఈ రాత్రి నివసిస్తూ సంచరిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని చాలా గౌరవంతో విందాం, అంతే సాత్వికంతో మనం అంగీకరించుతాం. ప్రియులరా, క్రిస్మస్ మనందరికీ సుపరిచితమైన మాట. క్రిస్మస్ ఎన్నో అర్థాలు ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్గా క్రిస్మస్ అర్థం తెలియాలి అనంటే క్రైస్ట్ మాస్ మనందరికీ పరిచయం. క్రైస్ట్ మాస్, క్రైస్ట్ అంటే క్రీస్తుని, మాస్ అంటే ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించుటే క్రైస్ట్ మస్ కాస్త క్రిస్మస్గా పలకటం ప్రారంభమైంది. ఈ క్రిస్మస్ అనగానే అందరికీ తెలిసే మాట ఒకటే, యేసుప్రభు పుట్టిన రోజు కదా అని అనుకుంటారు ప్రియులు. ఎలాగనుకున్నా సరే
ఆయన మాట నీ నోట ఉండడం ఉత్తమమైనది. ప్రపంచానికి యేసుప్రభు వారు అంటే ప్రాముఖ్యంగా ఇంచుమించు సగానికి పైగా ఏం తెలుసు అంటే సిలువ వేయబడిన ఆయనేగా. ఆయన పుట్టినరోజు కదా క్రిస్మస్. అవునండి. యేసు ప్రభు అని అంటే తెలిసిన వారికైనా తెలియని వారికైనా, వేద గ్రంథమైన బైబిల్ చదివే వాళ్ళకైనా చదవని వాళ్ళకైనా తెలిసే ఒకే ఒక్క మాట గుర్తొచ్చే సంగతి ఏంటంటే సిలువ వేయబడిన ఆయన కదా ఆయన. అవునండి. 33.5 యవ్వన వయసులో సిలువ వేయబడి, అంతేకాదు సిలువ మీద 7 మాటలు పలికాడంట కదా. ఆ మాటలు హృదయాలను ఆదరించే మాటలు అని ఇంచుమించు అందరూ ఆ మాటలను బట్టి ఆదరించబడుతూ ఉంటారు ప్రియులను. ఆ మాటలు 7 మాటలు. ఒకటి, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నాలుగో మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఐదో మాట, నేను దప్పికొనుచున్నాను. ఆరో మాట, సమాప్తమైనది. ఏడో మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ 7 మాటలు సిలువ మీద సిలువ మోస్తూ సిలువ వేయబడి పలికిన ఆయన పుట్టినరోజు కదండి క్రిస్మస్ అంటే. అవునండి. సిలువలో 7 మాటలు ఎలాగున్నాయో యేసుప్రభు వారు పుట్టినప్పుడు కూడా క్రిస్మస్లో కూడా 7 మాటలు ఉన్నాయి ప్రియుల. గతంలో ఈ పాత గుంటూరు ప్రాంతంలో వచ్చినప్పుడు ఆ 7 మాటల వివరణ నేను వాక్య రూపంలో ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. నేను వాటిని మరలా చెప్పలేను, కానీ సిలువలో 7 మాటలు ఎలాగున్నాయో క్రిస్మస్లో కూడా 7 మాటలు ఉన్నాయి. మొదటిది రక్షణ, రెండవది దయ, మూడవది ఆశీర్వాదం, నాలుగవది నడిపింపు, ఐదవది సంతోషం, ఆరవది విమోచన, ఏడవది సమాధానం. సిలువలో 7 మాటల అనుభవంలోనికి రావాలి అని అంటే క్రిస్మస్లో ఉన్న 7 మాటల అనుభవంలోనికి మనం వచ్చి తీరాలి ప్రియులను. ఇవే కాదు, క్రిస్మస్ అంటే వెలుగు. ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు ఆయన. ఒకరోజండి అమ్మ తన యవ్వన వయసులో ఉన్న కుమారుణ్ణి 3-4 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉండేదట, క్రిస్మస్ ఆరాధన బాగా చేస్తారా, అలంకరణ బాగుంటుంది, విద్యుత్ దీపాలు బాగుంటాయి, మంచి సంగీతం ఉంటుంది, మంచి పాటలు ఉంటాయి, మంచి సందేశం ఉంటుంది, పిల్లల స్కిట్స్ ఉంటాయి, అవి ఇవి ఉంటాయి, రారా అంటూ బతిమలాడిదట. 3 సంవత్సరాల నుంచి యవ్వనస్తుడు వస్తాలేమ్మా అంటూ ఉండేవాడట. ఎందుకో ఈసారి 4వ సంవత్సరం అమ్మ అడిగిందట, ఈ సంవత్సరం రారా. వాళ్ళు ఎందుకో ఒక దయ కలిగింది. అమ్మ ఈ ఇయర్తో పాటు 4 ఇయర్స్ నుంచి అడుగుతుంది, అమ్మను సంతోష పెట్టడానికన్నా వెళ్ళి కాసేపు కూర్చుందామని ఇలాగా క్రిస్మస్ వేడుకకు వచ్చాడు. కూర్చున్నాడు. పాటలు అయిపోయాయి, ప్రార్థనలు అయిపోయాయి, వర్తమానం అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది, క్యాండిల్ సర్వీస్ అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత మంచి భోజన కార్యక్రమం అయిపోయింది, ముగించబడింది. అందరికీ గృహాలకు వెళ్ళిపోయారు. ఈ తల్లి కుమారులు కూడా గృహాలకు వెళ్ళిపోయి అమ్మ లోపలికి వెళ్ళి బైబిల్ ఫ్రిడ్జ్ మీద పెడుతూ కుర్రోడిని అడిగింది, ఎరా ఎలా ఉంది క్రిస్మస్ ఆరాధన, పాటలు ఎలాగున్నాయి, ప్రార్థనలు ఎలాగున్నాయి, దేవుని దాసుల వర్తమానం ఎలాగుంది, పరిస్థితులు ఎలాగున్నాయి అని అడిగితే వాడు సోఫాలో కూర్చొని ఫోన్ తీస్తూ ఇలాగ అన్నాడట, అవేవి నాకు తెలియదు కానీ స్టేజ్ మీద కుడి పక్కన లైట్ ఒకటి ఎలగలేదు ఆరిపోయింది అన్నాడట. స్టేజ్ మీద కుడి పక్కన లైట్ ఒకటి ఎలగలేదు ఆరిపోయింది అన్నాడట. అమ్మకి ఎక్కడ లేని కోపం వచ్చి, ఎరా 4 సంవత్సరాల నుంచి అడంగా వచ్చి కూర్చొని పాటలు వినకుండా, వర్తమానం వినకుండా, దేవుని సంగతులు ఆలకించకుండా స్టేజ్ మీద కుడి పక్కన లైట్ ఆరిపోయిందంటవా అంటూ దగ్గరికి వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూపుడు వేలు పెట్టి ఇలాగంది, ఆ ఆరిపోయిన లైటు నువ్వేరా, ఆ ఆరిపోయిన లైటు నువ్వేరా, ఈ రోజన్నా వెలగరా దేవుని కోసం, ఈ రోజన్నా వెలగరా,
అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయిందట. ఎప్పుడు అమ్మ అలా మాట్లాడలేదు. ఆ రాత్రి ఓ చిన్న తీర్మానం చేసుకున్నాడు, నేను ఎందుకు వెలగకూడదు, నేనెందుకు దేవుణ్ణి కలిగి ఉండకూడదని. దేవుని వాక్యం ద్వారా వెలిగించబడ్డాడు, అనేకులకి వెలిగించాడు, దేవుని మందిరంలోకి వచ్చాడు, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు. ఈ దినాన చక్కటి మాదిరికరంగా నివసిస్తున్నాడు. దాని పేరు క్రిస్మస్ ప్రియులరా. ఇలా చెప్పుకుంటూ వెళితే క్రిస్మస్లో 7 మాటలే కాదు, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడమే కాదు, క్రిస్మస్ అంటే వెలుగే కాదు, క్రిస్మస్ అంటే ఇంకా ఎన్నో 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 సంగతులు ఉన్నాయి. అయితే రాత్రి క్రిస్మస్ యేసుప్రభు పుట్టుట ద్వారా ఏమేమి వచ్చాయో మనం వింటూ వస్తున్నాం. కానీ రాత్రి ఒక 15 నిమిషాల్లో యేసుప్రభు వారు భూమి మీద పొట్టకుండా ఉండి ఉంటే ఏం జరిగేది? 3 విషయాలు చెప్తా, జాగ్రత్తగా వినండి ప్రియులు. యేసు ద్వారా ఈ లోకానికి రక్షణ, ఆశీర్వాదం, దయ, విమోచన, నడిపింపు, సంతోషం, సమాధానం, వెలుగు అన్నీ 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 వచ్చాయి. కానీ ఆయనే భూమి మీదకి రాకుండా ఉండి ఉంటే ఏం జరుగుండేది? 3 విషయాలు ఈ రాత్రి క్లుప్తంగా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియుల. యేసు ప్రభు వారే ఈ భూమి మీద పుట్టకుండా ఉండి ఉంటే నెంబర్ 1, మొదటిగా ఏం జరిగి ఉండేదో తెలుసా? వినండి జాగ్రత్తగా. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వారిలో చాలా మంది మహానుభావులు ఉన్నారు. వారిలో ఒకే ఒక పేరు అధికంగా వినపడుతుంది. ఆయన గారి పేరే, మన భారతదేశపు డబ్బు మీద ఆయన ఫోటో ముద్రించబడి ఉంటుంది. ఆయన పేరు గౌరవనీయులైన మహాత్మా గాంధీ గారు. ఆయన గారు సజీవంగా ఉన్నప్పుడట ఆయన నోరు తెరిచి ఒక మాట ఇలా పలికాడంట. అది నేను కూడా విన్నాను, చదివాను ప్రియులర్. ఏంటి అని అంటే, మేము బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుండి భారతదేశాన్ని స్వతంత్రించుకోవడానికి కోసం ఏవేవో చేశాం. ఉప్పు సత్యాగ్రహాలు చేశాం, పోరాటాలు చేశాం, జైళ్ళకి వెళ్ళొచ్చాం, ధర్నాలు చేశాం, రాస్తారోకోలు చేశాం. కానీ భూమి మీద యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన ఎన్నో బోధలు చెప్పాడు. ఆ బోధలో ఒక మాట నాకు బాగా నచ్చింది అంటూ రిఫరెన్స్తో సహా మహాత్మా గాంధీ గారు చెప్పారట. ఆ రిఫరెన్స్ ఏంటంటే, వేదగ్రంథమైన బైబిల్లో ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. ద బుక్ ఆఫ్ సెయింట్ మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 5. మత్తయి 5:5లో ఉంటుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకొందరు. వింటున్నారా? మేము ఒక్క భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోని స్వాతంత్రించుకోవడానికే ఎన్నో తిప్పలు పడాల్సి వచ్చింది. కానీ యేసు ప్రభు వారు ఒక మాట పలికాడు, నాట్ ఓన్లీ ఇండియా, భారతదేశం ఒక్కటే కాదు, భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒక్కటి చాలు అని ఆయన బోధలో చెప్పిన మాట ఏంటంటే సాత్వికత. సాత్వికులు భూమిని స్వాతంత్రించుకుంటారు. ప్రియులరా, ఈ భూమిని స్వతంత్రించుకోవడానికి 3 వ్యక్తులు బాగా ప్రయత్నం చేశారండి. వినండి చాలా జాగ్రత్తగా. ఈ భూమిని స్వతంత్రించుకోవడానికి 3 వ్యక్తులు బాగా ప్రయత్నం చేశారు. ఆ 3 వ్యక్తులు చరిత్రలో ఉన్నారు, ఎవ్వరూ మార్చలేరు ఆ చరిత్రని. మొదటి వ్యక్తి గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన ప్రపంచాన్ని అంతా జయించేసి ఇలాగ అన్నాడట, భూమి మీద 3 భాగం సముద్రాలు ఉన్నాయి, 3 భాగాలు సముద్రం ఉంది, ఒక భాగమే భూమి ఉంది, ఒక భాగాన్ని జయించేశాను, నా కత్తికి పని లేకుండా అయిపోయింది. అలా కాకుండా 3 భాగాల భూమి ఉండి ఒక భాగం సముద్రం ఉంటే నాకు ఇంకా చేతి నిండా పని దొరికేది, ఏం చేయాలో అర్థం కావటల్లా అంటూ చివరిలో గర్వంతో ఒక మాట అన్నాడట. ఏంటో తెలుసా? కనీసం భూమి మీద నుంచి దైవలోకానికి సరిపడే నిచ్చెన ఉండన్నట్టయితే ఆ నిచ్చెన మీద దైవలోకానికి వెళ్ళి ఆ లోకాన్ని కూడా జయించేవాణ్ణి అంటూ గర్వించి మాట్లాడాడు. ప్రియులర్, దేవుడు ఒక మాట చెప్పాడండి, నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రియులరా, జయించలేకపోతున్నానే, దేవుని లోకాన్ని జయించలేకపోతున్నాను, భూమి మీద అన్నిటినీ జయించలేకపోతున్నాను, ఒక భాగమే జయించానే, అసంతృప్తిగా ఈయన జయించలేక ఉన్నానని చెప్తున్న గర్వించి మాట్లాడిన మాటకి దేవుడు చేసిన పని, ఆనాటి దినాలలో చికిత్స లేని రోగం మలేరియా ఫీవర్ వస్తే ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరూ వచ్చిన నిరుపయోగం అయిపోతే చివరికి చచ్చిపోతానని తెలిసి
ఆయన ఒక మాట చెప్పాడు, మీ అందరికీ తెలిసిందే. ఏంటో తెలుసా? నా పెట్టె డాక్టర్లే మోయాలి అంటూ మరణించాడు. ప్రియుల, వెర్రవీగి మాట్లాడిన దేవుని మాట ఆయన అసంతృప్తిగానే చనిపోయాడు. ఆయన తర్వాత ప్రపంచాన్ని స్వతంత్రించుకోవడానికి జూలియస్ సీజర్, రోమా చక్రవర్తి బయలుదేరాడు. ఆయన టైంలోనే యేసుప్రభు వారు పుట్టారు. ఆ టైంలోనే యేసుప్రభు వారు సిలువ వేయబడ్డారు. రోమా చక్రవర్తి సైన్య అధికారంలోనే ప్రపంచం చాలా మగ్గిపోయింది. ప్రియులను ఆయన వల్ల కూడా కాలేదు. ఇక ఫైనల్గా చెప్పుకోదగిన ముగ్గురులో ఆఖరి వ్యక్తి ఎవరంటే ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్. ఈయన చాలా కరుడుగట్టినోడు అని అంటారు చరిత్రలో. నిర్దాక్షిణంగా జాలి దయ లేకుండా మనుషులను చంపేస్తూ ఉంటాడు ఆయన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి. కానీ చివరిలో చనిపోయే ముందు ఈ నోట్లో నుంచి చాలా చక్కటి మాటలు వచ్చాయండి. ఏమన్నాడు తెలుసా? ఈ ప్రపంచాన్ని, భూమిని జయించడానికి నాకంటే ముందు మొదటిగా అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రయత్నం చేశాడు, కత్తి కర్ర పట్టి. కానీ ఆయన వల్ల గాల. ఆయన తర్వాత నాకంటే ముందుగా జూలియస్ సీజర్ కత్తి కర్ర పట్టి జయించడానికి ప్రయత్నం చేశాడు, ఆయన వల్ల గాల. మూడవదిగా నేను కూడా ఆ రెండు పట్టి ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల కూడా గాల అంటూ ముగింపులు ఏమన్నాడు తెలుసా? భూమి మీదకు ఒక ఆయన వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. మాకులాగా కత్తి కర్ర పట్టలేదు, ఆయన రెండు పట్టాడు. ఆ రెండిటి ద్వారా ప్రపంచాన్ని జయించాడు. ఆ రెండేంటో తెలుసా? ఒకటి ప్రేమ, రెండు క్షమాపణ. ఒకటి ప్రేమ, రెండు క్షమాపణ. ఈ రెండిటి ద్వారా యేసుప్రభు వారు ప్రపంచాన్ని జయించాడు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులను నిజమేనండి. మనం ఈ రాత్రి వినబోతున్న యేసుప్రభు వారే ఈ లోకంలో పుట్టి ఉండకుండా ఉంటే, పుట్టుంటే ఏమున్నాయో అన్ని విన్నాం, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒకవేళ పుట్టి ఉండకపోతే భూమి మీద ఏం ఉండేవి కావో తెలుసా? ప్రేమ, క్షమాపణ ఉండేవి కాదు. ప్రియులను నేను నా భారతదేశాన్ని గౌరవిస్తున్నాను, నా భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. ప్రియులరా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే భూమి మీద బలమైన దేశాలు ఎన్నో ఉన్నాయండి. అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, రష్యా, అవన్నీ బలమైన దేశాలే. బలహీనమైన దేశాలని ప్రపంచ పట్టంలో లేకుండా చేసేయొచ్చు వాళ్ళు, కానీ దేవుని బోధకు లోబడ్డారు వాళ్ళు. యేసు ప్రభు లోకానికి వచ్చి ఆయన పలికిన రెండు మాటలు, చూపించిన రెండు మాటలు వాళ్ళు పట్టుకున్నారు. ఏంటో తెలుసా? మనం ఎంత బలవంతులు అయినా ప్రేమ, క్షమాపణ కలిగి ఉండాలి అని దేవుని వాక్యానికి, బోధకి లోబడ్డ దేశాలు కనుకనే బలహీనమైన దేశాలు కూడా ఈ రోజున ప్రపంచ పటంలో ఉన్నాయి. ప్రియులను నన్ను మాట్లాడిస్తే, అమ్మా నీ వీధిలో ఎంతోమంది బలమైన వాళ్ళు ఉన్నారు, బలమైన సంసారాలు ఉన్నాయి, బలమైన వ్యక్తులు ఉన్నారు. బలహీనురాలువైన నీ జోలికి రాకుండా నువ్వు కూడా స్వేచ్ఛగా, సంతోషంగా నీ పిల్లలతో కలిగిందంటూ బ్రతకగలుగుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ బలమైన వాళ్ళకి ఎక్కడో వద్దన్నా కూడా, ఇష్టంగా అయినా ఇష్టంగా లేకపోయినా వారి చెవుల్లో పడ్డ ఎప్పుడో ఏంటో తెలుసా? యేసుప్రభు అంటూ ఒక ఆయన వచ్చాడంటరా, ఆయన ఒక మాట చెప్పాడట, ప్రేమ, క్షమాపణ కలిగి ఉండండి, అవే మీకు మీ పిల్లలకి రాబోయే రోజుల్లో ఆశీర్వాదాన్ని ఇస్తాయి. ఎక్కడో చిన్న ఫియర్, చిన్న భయంతో ఈ రోజున బలమైన వాళ్ళు బలహీనమైన జోలికి రావడం లేదు ప్రియుల. లేకపోతే రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం, వీధులు కల్లోలం అయిపోయాయి ప్రియులరా. అందుకే ఈ ఆనందం, సంతోషం ప్రియులరా. యేసుప్రభు పుట్టి ఉండకుండా ఉంటే ప్రేమ, క్షమాపణ. అమ్మా ఈ రోజున భర్త, భార్యగా, పిల్లలుగా, ఇరుగు పొరుగుగా ఎన్ని తప్పులున్నా కూడా తప్పులన్నీ కూడా భరిస్తూ కుటుంబాల కాపురాలు ఎందుకు కొనసాగిపోతున్నాయో తెలుసా? కాస్తంత ప్రేమ, కాస్తంత క్షమాపణ. ఈ రెండు యేసు ద్వారా ఈ లోకానికి వచ్చాయి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి ప్రియులారా. యేసు ప్రభు వారే ఈ భూమి మీద పుట్టి ఉండకుండా ఉంటే భూమి మీద ఏం జరుగుండేదో కాదో తెలుసా? ప్రాయశ్చిత్తం ఉండేది కాదు. మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ని మీరు తెరవగలిగితే, కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 49 వర్డ్స్ ఫ్రమ్ 7 to 8. 49వ కీర్తన 7-8 వచనాలలో బైబిల్ ఇలా చెప్తా ఉంది. 49వ కీర్తన 7-8 వచనాలు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు,
వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడండి. వింటున్నారా గౌరవనీయమైన సహోదరి సహోదరులారా? పాపమును బట్టి ప్రాయశ్చిత్తం జరగాలి, జరిగి తీరాలి. మరి ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవ్వడూ లేడు. అందుకే యేసుప్రభు వారే శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. ఆయనే రాకపోతే ఒకటి ప్రేమ క్షమాపణలు ఉండేవి కాదు, ప్రపంచం అల్లకల్లోలం అయిపోయేది. ఇప్పటికీ ప్రేమ క్షమాపణ లేకుండా బ్రతుకుతున్న వారు కూడా ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలకో లేకపోతే దేవుని మాటని కరుడుగట్టిన హృదయాలు మారదని బ్రియులరు. రెండు, యేసుప్రభు వారు ఈ లోకానికి రాకుండా ఉండి ఉన్నట్టయితే ప్రాయశ్చిత్తం జరిగేది కాదు. మనం అలాగే పాపులుగా ఉండిపోయాం. ఎలాగో మీకు అర్థమయ్యేటట్టు ఒక్క మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. నేను పాశ్చాత్య దేశాలు కొన్ని దేశాలు తిరిగి వచ్చానండి. ఇటీవల కాల సమయంలో ముంబైలో కూడా ఒక 3 రోజులు సువార్త ప్రకటన చేశాను. నేను విదేశాలకు వెళ్ళినా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా నాకు అవసరమైన కొన్ని అవి యథార్థం అని తెలిస్తే వాటిని గురించి నేను ఎంక్వైరీ చేసుకొని ఇది వాస్తవం అనుకుంటేనే కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడతాను. అలాంటి వాస్తవమైన ఒక సంగతి న్యూజిలాండ్ దేశంలో జరిగింది. అదేంటంటే ప్రాయశ్చిత్తం ఎలా జరిగింది అని మీకు అర్థం అవడానికి ఈ సంగతి చెప్తున్నానండి. న్యూజిలాండ్ దేశంలో ఒక గొర్రెల కాపరు ఉన్నాడు. చాలా గొర్రెలు ఉన్నాయట. 2 గొర్రెలు డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. కాసేపట్లో డెలివరీ అయిపోతాయేమో అని ఈ గొర్రెల కాపరి గొర్రెలన్నిటిని విడిచిపెట్టేసి ఈ 2 గొర్రెల్ని, ఒక గొర్రెని కుడి ప్రక్కన, 2వ గొర్రెని 10 మీటర్ల ప్రక్కన ఎడం ప్రక్కన పెట్టుకొని డెలివరీ ఎప్పుడయిద్దని ఇద్దరిని జాగ్రత్తగా చూస్తున్నాడట. ఈ 2 గొర్రెలు కూడా శ్రమ పడుతున్నాయి. కాసేపటికి కుడి ప్రక్కన ఉన్న గొర్రె డెలివరీ అయిందండి. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తే ఈ కాపరికి విచారం అనిపించింది. ఏంటో తెలుసా? ఆ ప్రసవం డెలివరీలో ఈనేటప్పుడు గొర్రె ఆ బిడ్డకి జన్మనిచ్చేసి తల్లి చచ్చిపోయింది. ప్రియులను కాపరి చాలా విచారంగా, అయ్యో ఏంటి ఇలా జరిగింది, ఇప్పుడు ఈ బిడ్డకి తల్లి ఎలాగా అంటూ ఆలోచనలో ఆ బిడ్డను తుడుస్తున్నాడు. ఆలోచన చేసేది ఏముందంటూ చచ్చిపోయిన ఈ తల్లి గొర్రెని తీసుకెళ్లి దూరంగా పెట్టేసి వచ్చాడు. ఈలోపు ఎడం వైపున గొర్రె అరుస్తూ ఉంది. దాని దగ్గరికి వెళ్ళాడు. ప్రియులరా, అది డెలివరీ అయింది. కాసేపు చూస్తే జరిగిన విషాదం ఏంటో తెలుసా? తల్లి గొర్రె బతికింది, పుట్టిన గొర్రె పిల్ల చచ్చిపోయింది. అయ్యో ఏంటి ఆశ్చర్యం! ఇక్కడేమో తల్లి చనిపోయింది, ఇక్కడేమో బిడ్డ చచ్చిపోయింది. ఏంటని ఆలోచన చేసి ఇలా జరుగుతూ ఉంటాయిలే అని అనుకోని ప్రియులరా, ఈ చచ్చిపోయిన గొర్రె పిల్లని తీసుకెళ్లి దూరంగా పెట్టేసి వచ్చాడు. కాసేపటికి తల్లిని పోగొట్టుకున్న గొర్రె పిల్ల అరుస్తూ ఉంది, ఆకలయ్యి పాల కోసం. ప్రియులను కాపరికి ఆలోచన వచ్చింది. ఈ తల్లిని పోగొట్టుకున్న గొర్రె పిల్లని ఎత్తుకొని బిడ్డను పోగొట్టుకున్న తల్లి దగ్గరికి తీసుకెళ్ళాడు. పాలిస్తుందేమో, దీని కడుపు నింపబడిద్దని. అయితే తల్లి గొర్రె ఏం చేస్తుందో తెలుసా? అది వాసన చుట్టం మొదలు పెట్టింది. పాడి పశువులు ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. పాడి పశువు ఈనంగానే ఆ పుట్టిన దూడని నాకుతూ వాసన చూస్తుంది. ఈ బ్లడ్ నాదేనా, ఈ మాయ నాదేనా, ఈ మైల నాదేనా, నా కన్నదేనా, నేను కన్నదేనంటూ ఈ తల్లి గొర్రె పిల్లను కూడా వాసన చూస్తుంది, నాలుగుతో నాగుతుంది. అర్థమైపోయింది, ఇది నా బిడ్డ కాదు, ఇది నా బ్లడ్ కాదు, ఇది నా మాయ కాదు, ఇది నా మైలు కాదని పాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ప్రియులను ఈ గొర్రె పిల్ల అరుస్తూ ఉంది. కాపరికి ఏం చేయాలో అర్థం కాల. ఒక ఐడియా వచ్చింది. కాసేపటికి పరిగెత్తుకుంటే వెళ్ళి ఏం చేశాడు తెలుసా? బిడ్డ చచ్చిపోయింది కదా గొర్రె పిల్ల, దాని దగ్గరికి వెళ్ళి దాన్ని గొర్రె చర్మాన్ని, పైన చర్మాన్ని చీల్చి ఊడదీసి బతుకున్న గొర్రె పిల్లను పక్కకు తీసుకెళ్ళి దానిపైన చచ్చిపోయిన గొర్రె పిల్ల చర్మం కప్పి కింద కుట్లేసి తన తల్లి దగ్గరికి, బిడ్డను పోగొట్టుకున్న గొర్రె దగ్గర తీసుకొస్తే మళ్ళీ వాసన చూస్తుందట. నా బిడ్డనా, నా బ్లడ్డేనా, నా మాయేనా అంటూ ఇప్పుడు వాసన సెట్ అయింది. దానికి ఆ మైల వాసన సెట్ అయింది. ఇది నా బిడ్డ అని అప్పుడు కడుపు నిండా పాలివ్వడం ప్రారంభించింది. తల్లిని పోగొట్టుకున్న గొర్రె పిల్ల బ్రతికింది. ప్రియులరా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ప్రియులరా, యేసు ప్రభు వారే రాకపోయి ఉన్నట్టయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని దగ్గర నుంచి వచ్చాం. ఆ దేవునికి మనకి మధ్య పాపపు వాసన అడ్డు వచ్చేసింది, చెడు వాసన అడ్డు వచ్చేసింది.
దౌర్జన్యపు వాసన అడ్డు వచ్చేసింది. ప్రేమ క్షమాపణ లేని వాసనలు అడ్డొచ్చేస్తే యేసుప్రభు వారే ప్రేమ క్షమాపణ నేర్పడానికి ఆయన చంపబడ్డాడు. ప్రియులరా, 33.5 యవ్వన వయసులో గొర్రెపిల్ల చనిపోయినట్టుగా అర్ధాంతరంగా చనిపోతే కాపరి అనబడే జోసఫ్ అయ్య గారు మనల్ని అందరినీ సమకూర్చి మనం బ్రతకాలని, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని, పాపపు వాసనతో, చెడు వాసనతో, శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబాలతో, ప్రేమ క్షమాపణ లేగుతూ బ్రతుకుతున్న మన మీద యేసు ప్రభువుని ధరింపజేయడానికి ఆ గొర్రెపిల్ల చర్మాన్ని ఈ గొర్రెపిల్ల మీద కప్పి కుట్టేసినట్టుగా కాపరి అనే మన సంఘ కాపరి గారు విస్తారమైన ప్రయాసతో, శ్రమతో, దుఃఖముతో, వేదనతో, రోడ్లు కూడా సరిలేని స్థలాలలో ఎప్పుడో ఈ స్థలానికి వచ్చి దేవుని పరిచర్యను కొనసాగిస్తూ ఆ గొర్రెపిల్ల అయిన యేసును నీ మీద ప్రోక్షించడానికి, ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి నీ పాపపు వాసన పోతే ఆ తండ్రి అదిగో నా కుమారుడి వాసన ఈ బిడ్డలోకి వచ్చిందని అప్పుడు ఆనందించి తండ్రి నిన్ను దగ్గరికి రానిచ్చాడు. అందుకే ధన ధాన్య సమృద్ధితో, అందుకే అష్ట ఐశ్వర్య ఆయురోగ్యాలతో, అందుకే ఈ దినాన పిల్ల పాపలతో, అందుకే ఈ దినాన ఆరోగ్యాలతో, అందుకే ఈ దినాన దేవుని వాక్యాన్ని వినే అంత ఆశీర్వాదాలు పొందుకున్నావంటే ప్రాయశ్చిత్తం చేయడానికి యేసు లోకానికి వచ్చాడు. ప్రియులరా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రాయశ్చిత్తమే జరగకపోతే ఇంకా దూరమే, ఇంకా దూరమే. నెంబర్ 3, మూడో చెప్పి ప్రార్థన చేసేస్తాను. 1, యేసు ప్రభు వారి లోకానికి రాకపోతే నెంబర్ 1 పాప ప్రేమ క్షమాపణలు ఉండేవి కాదు ప్రియులరా. 2, యేసు ప్రభు వారి లోకానికి రాకపోతే ప్రాయశ్చిత్తం జరిగేది కాదు. దేవునికి ఇంకా దూరంగానే ఎడంగానే ఉండేవాళ్ళం ప్రియులరా. నెంబర్ 3, మూడవదిగా యేసు ప్రభు వారు ఈ లోకాన పుట్టి ఉండకపోతే, వినండి, ఒక శ్రేష్టమైన పని మనకి దొరికేది కాదు ప్రియులరా. ఏంటి ఆ శ్రేష్టమైన పని అంటే, ఇదిగో ఈ రోజున జోసఫ్ అయ్య గారు చేస్తుంది ఆ పనే ప్రియులరా. ఏంటా పని? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలలో, మత్తయి 28, 19-20 వచనాలలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసము ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇది శ్రేష్టమైన పని ప్రియుల. యేసుప్రభు వారి లోకాన్ని పుట్టి ఉండకపోతే ఈ క్రిస్మస్ ఆరాధనలు ఉండేవి కాదు, సభలు జరిగేవి కాదు, ఆరాధనలు ఉండేవి కాదు, మందిరాలు ఉండేవి కాదు, బోధించే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. యేసుప్రభు వారు ఇక 33.5 యవ్వన వయసులో సిలువ వేయబడి చంపబడి పునరుద్ధనుడై తిరిగి లేచి ఆరోహణమై వెళుతూ చక్కటి పని అప్పగించాడు. నేనేదైతే చేశానో, నేనేదైతే చెప్పానో, నేనేదైతే చూపించానో మీరు ప్రజలందరికీ తెలియజేయండి. అబ్బాయి, కష్టమైనా తెలియచేయండి, నష్టమైనా తెలియచేయండి, కలవరాలైనా తెలియచేయండి. బోధ లేకపోతే బ్రతుకులు పాడైపోతున్నాయి. చెప్పేవాడు లేక చెడిపోయినట్టుగా ప్రజలందరూ చెడిపోతున్నారు. మీరు ఈ శ్రేష్టమైన పని కలిగి ఉన్నాడు. అందుకే ఆ పని ఈ రాత్రి మందాక వచ్చింది. దేవుని దాసులు ఇంత శ్రేష్టమైన పని చేస్తున్నారు. అందుకే కుటుంబాలు నెమ్మదిగా ఉంటున్నాయి ప్రియులారా. ఫైనల్గా ఒక మాట చెప్పి ముగించిన, 40 ఏళ్ళు ఉంటాయి ఒక ఆయనకి. చక్కటి భార్య, లేటుగా సంతానం కలిగింది. 5 ఏళ్ల అబ్బాయి పిల్లోడు ఉన్నాడు ప్రియులను. కుటుంబంలో ఏనాడు ప్రేమ క్షమాపణల గురించి వినలా. ఎందుకంటే శ్రేష్టమైన పని బోధించే వాళ్ళు లేరు, చెప్పేవాడు లేక కుటుంబం చల్లా చెదురైపోతుంది ప్రియులను. ప్రాయశ్చిత్తం చేయడానికి ఒక ఆయన వచ్చాడు అనే బోధ ఎప్పుడు వినలేదు వారు ప్రియులను. కుటుంబంలో కలతలు. భార్య ఒకరోజు 5 ఏళ్ల అబ్బాయిని భర్త దగ్గరే విడిచిపెట్టి సాయంత్రం 5-6 గంటలకి సూట్ కేసు సర్దేసుకుని వెళ్ళిపోయింది. భర్త అనుకున్నాడట, బిడ్డను నా దగ్గర విడిచిపెట్టింది గనక నన్ను ఏదో బెదిరించడానికి వెళ్తుంది, వచ్చేస్తుందిలే, చీకటి పడంగాలని అనుకున్నాడు. 9 అయిపోయింది, రాత్రి 10 అయిపోయింది, రాలా. 10 అయిపోయింది, ఇంకేం వస్తుంది అనుకొని పైన గడిపెట్టి 5 ఏళ్ల అబ్బాయిని భుజం మీద, గుండెల మీద పడుకోబెట్టి జోకొడుతున్నాడు. వాడు నిద్రపోతున్నాడు ప్రియులను. 40 ఏళ్ళు ఈయన ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఏంటి కుటుంబంలో ఎప్పుడు డిస్టర్బెన్స్? ఏంటి నా కాపురమేనా ఇలాగుంది? అందరి కాపురాలు ఇలాగున్నాయా? ఏంటి 5 ఏళ్ల పిల్లోని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిందే? ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. బహుశా బ్లడ్ ప్రెషర్ ఉందేమో. అర్ధరాత్రికి ఆలోచనలోనే ప్రాణం పోయిందండి ఆ వ్యక్తికి. ప్రాణం పోయింది ఆ వ్యక్తికి. 5 ఏళ్ల పిల్లోడికి తెలియదు నాన్న చచ్చిపోయాడని. తండ్రి గుండెల మీద పడుకున్నాడు. తెల్లారైంది, ఆకలి అవుతుంది అడిగి. నానా లేడాడి, నానా ఉలుకు పలుకులేదు.
అమ్మా అని కేకేసాడు. అమ్మ ఎక్కడ కనపడలా. గడియం పైన పెట్టుంది అంతట్లా వీడికి. ఆకలి అవుతుంది. వెతికాడు, బిస్కెట్ బ్యాగ్ దొరికింది, చించుకొని తినేసాడు. మంచినీళ్ళు ఎక్కడో వాటర్ బాటిల్ చిన్న దొరికినాయి, తాగాడు. మళ్ళీ డాడీ మీదకి వచ్చి గుండెల మీద పడుకున్నాడు, చచ్చిన శవం మీద. నానా నానా, రోజంతా గడిచిపోయిందండి. కనపడుతున్న బిస్కెట్ ప్యాకెట్లు తింటున్నాడు, కనపడుతున్న ఒక నీటి చుక్క తాగుతున్నాడు. రెండో రోజు అయిపోయింది. నానా, పలుకు పలుకు లేదు. ఒక రాత్రి, రెండో రాత్రి, రెండో రోజు, రెండో పగలు, 2 రాత్రులు 2 పగళ్ళు చచ్చిన శవం తండ్రితో గడిపాడు. మూడో రోజు వీడికి భయం వేసిందండి. పెద్దగా కేకలు మొదలు పెట్టాడమ్మా, నానా, ఆకలిస్తూ కదలతలా నాన్న. అమ్మ కనపట్ల. జస్ట్ 5 years. దగ్గరగా ఏడుస్తున్నాడు. ఇంటి పక్కన వాళ్ళకి ఏంట కుక్క పట్టి ఏడు వినపడుతుంది. మూడో రోజు శవంలోంచి దుర్వాసన వస్తుంది. తలుపులు కొట్టారు, తలుపులు పగల కొట్టారు. చివరికి చచ్చిన శవంతో 3 రోజులు గడిపిన కుమారుడు. ప్రియులారా, నేను ఈ వార్త చదివితే నాకెంత బాధ వేసిందంటే, ఏంటి ప్రభువా, వాక్యంలో ఒక మాట ఉంది, తన కడుపును పుట్టిన చంటి పిల్లనైనా తల్లి మరచునేమో కానీ నేను నిన్ను మరువనంటే. ఇంత చిన్నపిల్లలు మరిచే తల్లులు కూడా ఉంటారా? అదిగో బైబిల్ ఉంది. ఎందుకో తెలుసా? చెప్పేవాళ్ళు లేక. అదిగో కాస్తంత ప్రేమ భర్త మీద లేక, కాస్తంత క్షమాపణ భార్య మీద లేక, అదిగో ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి వచ్చాడు, యేసు ధరించబట్టానికి వచ్చాడని ఒక్క మాట సేవకుల దగ్గరికి వచ్చి వినలేక, ఎలాంటి శ్రేష్టమైన పని చేస్తున్న సేవకుల దగ్గరికి వచ్చి సువార్త వినకపడక కాపురం చిన్న భిన్నం అయిపోయిందండి. నాకు అనిపించింది, 5 ఏళ్ల పిల్లోడిని నేనైతే అర్ధగంట కూడా విడిచిపెట్టనుగా, మీరైతే పావు గంట కూడా విడిచిపెట్టరుగా. కరుడు గట్టి ప్రేమ క్షమాపణ లేక, వద్దో గప్పు అమ్మ, అందరు ఇంచుమించు మారుతున్నారు, ఇంకా నువ్వు కూడా మారాలని, ఇంకా ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుప్రభు వచ్చారు. దూరం అయిపోతున్న దీవెనలన్నీ నీకు రావడానికే గొర్రెపిల్లగా వధించబడ్డారు. నీ పైన ఆయన ధరింపజేయటానికి కష్టపడి సేవకుడు ఇక్కడ ఉన్నాడు, ఆ కాపరి వల్లే అని ఈ రాత్రి ఈ శ్రేష్టమైన బోధ వినగలిగితే కుటుంబాలు బాగుంటాయి తల్లి, యవ్వనస్తులు బాగుంటారు. అందుకే దేవుని దాసులు ఇప్పుడు ఒక మాట ఆయన రాస్తూ ఉంటాడు, అందరూ బాగుండాలి అనండి, అందరూ బాగుండాలి. ఆ బాగుండాలని, బాగు చేయాలని ఏసీ లోకానికి వచ్చాడు. ఆయనే రాకపోతే ఈ 3 అంతల పనులు భూమి మీద జరిగేవి కాదు. ఈ రాత్రైనా ఈ 3 నా కొరకేనైనా ఈ లోకానికి వచ్చావంటూ ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి. అందరూ పైకి లేచి నిలబడదాం.